హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైపాట్ ఫామ్ హౌస్. కుప్పలు కుప్పలు వచ్చినాయి ఆంటీ. ఏం తింటున్నావు టిల్లు? అదేయండి గేటు. ఇవన్నీ తీసేయాలి, రేపొద్దున పని ఉంటుందిగా. రేపొద్దున పని వీడియో బాగా వస్తుంది. మరి ఏమన్నా చెప్పారా? ట్రాక్టర్ ఏమని చెప్పారా? చెప్తారంటే చెప్తారు, లేదంటే నాకు వెళ్ళాలంటే భయం వేస్తుంది దాన్ని చూసిన కాడి నుంచి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎప్పటి నుంచో పని పని అంటున్నాను కానీ అవుతలేదు. కానీ ఇది రేపు పొద్దున మొత్తం కంప్లీట్ చేయాలండి. కొన్ని మా చిట్టుబాబు గారు లేరు, బయటకు వెళ్ళారు. కొన్ని లాగేశారు ఆంటీ. ఇవిగో ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయన్నమాట. తారాజోవులు ఉన్నట్టు ఉన్నాయి ఇవి, పొడవుగాను. తీసేస్తామండి ఇదంతా. రేపు పొద్దున్న నీట్గా క్లీన్ చేసేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ మీకు చేసేటప్పుడు ఒక వీడియో చేస్తాను. చామంతులు అయితే ఇగో ఇట్లా అయిపోయినాయండి. వర్షాలండి ఫుల్ మునిగిపోయినాయండి మొత్తం. వర్షము ఇదే ఎంత అయితే ఉందండి ఆ ఎత్తులోకి మొత్తం అగో మొత్తం అక్కడ మునిగిపోయిందండి. మొత్తం ఈ లోపల ఈ బయట మొత్తం వర్షమా? అవునండి, వర్షం రాత్ర కదంటీ. అసలు ఎంత వర్షం అనుకుంటున్నారు, ఇక్కడ తెలుస్తులే అనమాలు మొత్తం అంతా నిండిపోయి. ఈ చామంతులు కూడా అసలు కుళ్ళిపోవడానికి కారణం వాటరేనండి. ఇగో మొత్తం వాటర్ నిలిచిపోయే చామంతులు ఇవన్నీ పోయినాయి. అటు అయితే మొగ్గండి, ఫుల్ మొగ్గు ఉన్నది చామంతి చెట్లు అటు సైడ్ అయితేని. రేపొద్దున ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మనకు మంచిగా కనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది. చాలా రోజుల నుంచి అసలు వస్తున్నాము కానీ పని అవుతలేదని నాకైతే మతి కుదరలేదు అసలేని. చాలా చాలా సిరాకు వచ్చేస్తుంది అనమాట.
అంటే పనులు అవుతలేదు, ఏం పనులు అవుతలేదు, మళ్ళీ రావడం వెళ్ళిపోవడం అయిపోతుంది. ఇంకా రేపు పొద్దున్న అయితే ఖచ్చితంగా మొత్తం ఫుల్ వర్క్ ఉన్నది. ఆ వర్క్ చేసేటప్పుడు మంచిగా అది ఇప్పుడు అయితే ఎలా ఉందో చూడండి. రేపు క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూద్దరు. కానీ మనకి ఇక్కడ ఇగో బనానాస్, ఇది ఎంత చెట్టు ఉందో చూడండి. ఇంత చెట్టు ఉంది, ఇది బనానాస్ వచ్చినాయండి. కానీ భలే స్వీట్ అండి, చక్కెరకెళ్ళి భలే ఎంత తీపి ఉంటాయంటే అంత తీపండి. అది బుల్లి మొక్క అప్పుడు పడిపోయినప్పుడు పద్మజ గారు నేను తిన్నాంగా, ఎంత తీపండి, అంత తీపి కాయలు. ఇంకొకటి కూడా వచ్చింది మా గుడ్డు. చాలా రోజులు మొన్న మా వారు రాజుగారు వచ్చారు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు రాలేదండి. వీడు బాగా ఫుడ్ లేక మొత్తం బక్క చిక్కిపోయి వచ్చాడు. రాగానే పెరుగన్నం పెట్టాను, తిని హాయిగా పడుకున్నాడు కొంచెంసేపు. మళ్ళీ నైట్ మా టిల్లిబాబు గారా ఎప్పుడు మామూలే మాకు, ఏమైనా సరే వాడిని మీరు ఈసారి 3 రోజులు ఉంచే తీరుతాను నేను, నీ వల్ల నాకు పనులు అవుతలేదు. టిల్లు రావడం అరవడం, మళ్ళీ నువ్వు ఊరికే నీ సతాయించడము వెళ్ళిపోవడం జరుగుతుంది. మా చిట్టిబాబు గారు కూడా కొంచెం బిజినెస్ రియల్ ఎస్టేట్ అయ్యారు కదా, రియల్ ఎస్టేట్ పెట్టుకున్నారు కదండి. ఆయన వెంచర్ స్టార్ట్ చేశారు కదా, పుట్టిల్లు వెంచర్ స్టార్ట్ చేశారు కదా చిట్టిబాబు గారు. అందుకే ఆయన కొంచెము ఆ పనుల మీద కొంచెం బిజీగా ఉండి నాకు ఇక్కడ వీడియో తీసి ఇక్కడ పనులు కొంచెం పోస్ట్ పోన్ అవుతున్నాయి అన్నమాట. ఏమనుకోవద్దు దయచేసి. మా అంటే ఒక నెల రోజులు నేను టైం తీసుకుంటానేమో అంతే. ఎందుకంటే నాకు ఆయన తప్పితే వేరే వీడియోస్ తీసేవాళ్ళు ఎవరో లేరండి మాకు. వద్దండి బాబు, వద్దు వద్దు. వాళ్ళ ఎదురుగుండా నేను వీడియో చేయాలండి, నేను చేయలేను, నా వల్ల కాదు. మీరు కాబట్టి ఎవరో చుట్టూ ఉంటలేదు కాబట్టి నాకు ఏదంటే అది ఏదో నాకు తోసింది నేను జెన్యున్గా మాట్లాడి చెప్పగలిగే ధైర్యం ఉందంటే అది ఆయనేనండి. ఆయన లేరనుకో, నన్ను వేరే వాళ్ళు తీశారనుకో నాకు చాలా టెన్షన్ భయం వస్తుంది. ఆ వీడియోలు కూడా వీడియో ఏమో కానీ మాట్లాడాలంటే ముందే భయం అవుతుంది. ఏమో బాబోయ్ ఏమనుకుంటారో ఏంటో, ఎలా తీసేది బాగానే తీస్తారండి వేరే వాళ్ళు. కాకపోతే అమ్మ వద్దు, మా ఆయన గారు దగ్గర ఉన్నంత కంఫర్ట్ నేను ఎక్కడా ఉండలేను. ఒకవేళ ఆయన మానేస్తే నేను మొత్తానికి యూట్యూబ్ది ఆ వీడియోలోనే మానేస్తాను, కానీ ఆయన తప్పితే నన్ను ఎవరు తీసినా నా వల్ల కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి, మీగా చెప్తున్నాను. అది మళ్ళీ నన్ను వేరే వాళ్ళకి తీస్తారులే, వేరే వాళ్ళు వస్తారులే, మరి నాకు అక్కడ బిజీ ఉంటున్నానంటే మాత్రం ఏం వద్దండి, అలాగైతే కాదు. అందుకండి అక్కడ కొంచెం వెంచర్ స్టార్ట్ చేయటం వల్ల ఇక్కడ కొంచెం పనులు ఆగినాయి. కాకపోతే వర్షాలు కూడానండి ఈ సంవత్సరం ఏంటో తెలియదు కానండి, విపరీతమైన వర్షాలండి. మరీ అసలు అక్టోబర్ అయిపోయింది, ఇగో నవంబర్ వచ్చినా కానీ వర్షాలు వస్తూనే ఉన్నాయండి, ఫుల్ మునిగిపోయేలాగా వస్తున్నాయి. మనం ఏదన్నా నారు పెట్టినా ఏమన్నా పాదులు పెట్టినా అసలే మొత్తం పోతున్నాయండి, ఖరాబ్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా చాలా బాధపడి తిప్పలు పడుతున్నారు. ఏంటంటే వాటికి వచ్చే టైంలో రాకుండా వర్షాల వల్ల ఇదైపోతున్నాయి కదా, చాలా బాధపడుతున్నారు. ఇంకా మనం ఏమన్నా పెట్టి వెజిటేబుల్స్ వేసి చేసినా అవి ఇప్పుడు ఇప్పటికి కుళ్ళిపోయి ఖరాబ్ అయిపోయాయి. టమాటా అయితే అసలు మొత్తానికే జీరో అండి ఈసారి. అసలు టమాటా రాలేదు, సరిగ్గా వంకాయ రాలేదు, ఈ వర్షాలకి ఏమీ లేదండి. ఏదో అయినట్టు మొత్తం అంతానండి. ఇంకా బెండకాయ ఒకటే వచ్చినాయి. ఆ నిమ్మకాయ నా బంగారు తల్లి, ఆ నిమ్మ చెట్టు అయితే నిమ్మకాయలు అలా కాసిందండి. అది బంగారం చక్కగాను. ఏంటంటే అక్కడ కూర్చుని చూస్తున్నాడు మీ అబ్బాయి, మొహం బోతర మొహంలాగా ఇలా పెట్టుకుని చూస్తున్నాడు. ఏంటో మరి అంటే నన్ను తీసుకెళ్ళరా, మీరు వీడియో చేసుకుంటున్నారు చూస్తున్నాడు బయటికి. నాకు చంకలు పట్టి వచ్చేసరికండి అదండి ఫ్రెండ్స్, మనకి పుట్టిల్లు మంచిగా మా చిట్టిబాబు గారు ఏదైతే అనుకున్నారో ఆయన డ్రీమ్ అండి అది. మా చిట్టిబాబు గారికి ఎప్పటి నుంచో కళ మనలాగా మనం ఇలాగే వెంచర్ స్టార్ట్ చేసి ఎప్పటికైనా మనం అనుకున్నట్టు మొక్కలు పెట్టి ప్రతీదీ ఆయన డ్రీమ్లో ఏవో ఉన్నాయంటండి, అవన్నీ మన పుట్టిల్లు దగ్గర అక్కడ వెంచర్ దగ్గర అన్నీ నెరవేర్చుకుంటారంటండి ఆయన. అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది ఫోన్ చేశారండి, చాలా వరకు కూడా సేల్ అయినాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చి మా మీద నమ్మకంతో పెట్టిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. అందరికీ కూడాను మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేయమండి. మేము ఇక్కడే ఉంటాము, మీరు మా దగ్గరలోనే ఉంటారు. మేము కూడా అక్కడే ఉండాలని కూడా కొంచెం అంటే ఇక్కడికి అక్కడ పెద్ద దూరం లేదు. అక్కడ కూడా అందరూ ఒక కమ్యూనిటీ కింద ఏర్పడితే ఒక 5-6 మంది అన్న కనీసాన్ని కట్టుకుంటే ఆల్రెడీ రాజుగారు ఎంత 12 మంది కట్టుకుంటున్నారా? 12 మంది వరకు కట్టుకుంటున్నారంటండి. ఇప్పుడు మా వారు కూడా చిన్నగా అక్కడ అంటే ఇక్కడ మనము తెలుసో తెలియక అప్పుడు మనకు తెలియక చిన్నగా రేకుల రూమ్ లాగా అలాగే వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం
ఇబ్బంది కొన్ని ఫస్ట్ టైం అండి ఎవరమైనా సరే పని మొదలెట్టినప్పుడు చాలా మిస్టేక్స్ జరుగుతాయి అన్నమాట. అంటే అవగాహన ఉండవు కదండి. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి ఈ అడవుల్లోకి వచ్చి ఏదైనా కట్టాలంటే అన్నీ సౌకర్యంగా దొరకవు అన్నమాట ప్రతిదీని. అందులోకి మనకు అంత అవగాహన ఉండదండి. మనం ఒక దాంట్లో దిగి ఆ పని చేస్తుంటే మళ్ళీ చేసే పనికి ఇప్పుడు ఏదైతే తక్కువైందో అప్పుడు మనకి ఒక ఆలోచన అవగాహన వస్తుంది. ఇక్కడ దక్కలేంది, ఇక్కడ చేయలేంది, మళ్ళీ నెక్స్ట్ దానికి మనం చేయగలుగుతాం పక్కానండి. కంపల్సరీ చేయగలుగుతాం. ఎందుకంటే ఫస్ట్ దానికి ఎవరికైనా సరే కొన్ని అన్నీ అందుబాటులోనూ దొరకవు, అన్నీ సౌకర్యంగా కూడా రావండి. అంటే మనము అనుకున్నట్టు కొన్ని జరగవు. అందుకని మనం వేరే దగ్గర మేము ఇలా రేకుల రూమ్ వేయటం వల్ల మాకు కొంచెం ఎందుకంటే అప్పుడు ఏమోలే అనుకున్నట్టు చాలానే ఉంటుందండి. హిస్టరీ చెప్పాలంటే ఏమోలే ఎవరం వస్తామో ఏంటి, పిల్లలు వస్తారో రారో ఎప్పుడో ఒకసారి కదా అని మనం అనుకుని ఫస్ట్ కూడా అది కట్టేయలేదండి. ఒక చిన్న ఫస్ట్ ఏమో సిట్అవుట్, తర్వాత ఉయ్యల, తర్వాత సిట్అవుట్లో కూర్చున్న కాడి నుంచి ఒక రూమ్ ఉంటే బాగుంటుందండి. ఆ రూమ్ ఉన్న తర్వాత మళ్ళీ ఒక ఉయ్యాలు ఉంటే బాగుంటుందని అలాగా ఒకటి అలాగా నిర్మించుకున్నామండి. అన్నీ మనం ఇలా ప్లానింగ్తో కానీ ఉండాలి అని కూడా కాదు, ఏదో ఎప్పుడో ఒకసారి ఉంటే అన్నట్టు అనుకున్నాము. ఇంతలాగా అనుకోలేదు మన ఫామ్ హౌస్కి ఇలా వస్తారని, కానీ మేము కూడా ఇలా ఉంటామని మేమే ఊహించలేదు. ఉండాలనే డ్రీమ్ ఉంది, కానీ మనకి ఎవరో ఒక్కలన్నా తోడుంటే బాగుంటుంది. ఈ పొలాల మీద ఈ వెంచర్లో కొంచెం ఎవరన్నా కట్టుకుని ఉంటే అన్నా ఉంటాకు బాగుంటుంది అన్న ఆలోచనతో అప్పుడు మేము ఎక్కువగా చేయలేకపోయాము ఏదైనా సరేని. ఇప్పుడు మన చుట్టూ కూడా జనాలు వచ్చారు, బోల్డ్ ఫామ్ హౌస్లు ఉన్నాయి. అంతా మనకి సిటీలో కంటే ఇక్కడ అన్నీ అందుబాటులో దొరికేటట్టు కూడా సూపర్ మార్కెట్లు, సామాన్లు అన్నీ దొరుకుతున్నాయండి. లేదంటూ ఏమీ లేదు. ఇది వరకు ఊర్లో ఉన్నట్టే 7ంటికే సర్దుమణిగిపోయేవారు జనాలు. ఇప్పుడు 10:30 అయినా ఇక్కడ కూడా స్విగ్గీ జొమాటోలు కూడా వచ్చేసినాయండి. అదొకటే బాధగా అనిపిస్తుంది. అవి రావద్దని నేను కోరుకుంటున్నాను. అవి రావద్దనే కోరుకుంటున్నానండి. ఎందుకంటే అది వద్దండి. అసలు 100% అవి రాకపోతేనే జనాలందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఉన్న దాంట్లో వండుకుని ఇక్కడ ఉంటే ఎలాగండి, ఖర్చు తక్కువ ఉంటుందండి. మనకి ఫుడ్ ఖర్చు తక్కువ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము, మంచిగా బాడీ కూడా మనకి ఆ ఎండ తగులుతుంది, అంతా బాగుంటామండి. ఎందుకంటారా సిటీల్లో కూర్చొని కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేసేలాగా ఆర్డర్లు పెట్టేసుకుంటుంటే మనకి ఏం తెలుస్తలేదు. అది పోనీ మంచి ఫుడ్డా కాదు, జంక్ ఫుడ్. అదే ఇక్కడ ఉన్నామనుకోండి ఇక్కడికి ఏవి రావు. మనం వెళ్ళాలంటే వెళ్ళలేము. శుభ్రంగా ఉన్న వంకాయో, చెట్టుకున్న వంకాయో, బీరకాయో, దొండకాయో వండుకుని తింటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఇదైతే 100% అండి, వాస్తవం చెప్పగలుగుతున్నాను. ఆ స్విగ్గీ జొమాటో వాళ్ళు కోపం వచ్చినా, పెట్టుకునే వాళ్ళు కోపం వచ్చినా కానీ ఇదైతే నిజమండి. వాటి వల్లే పిల్లలు పెద్దోళ్ళు కూడా పాడైపోతున్నాము. అవి ఎంత తక్కువ ఉన్నా కాడుంటే అంత మంచిగా బతుకుతాము, అంత మంచిగా ఉంటామండి. మన ఆరోగ్యాలు కూడా అంత బాగుంటాయి అనుకుంటున్నాను. అదండి, అక్కడ అది పక్కకు పెడితే మన చిట్టిబాబు గారు వెంచరు ఆ భగవంతుడి దయ వల్ల, మన సబ్స్క్రైబర్ల దయ వల్ల మంచిగా అవుతున్నాయి. ఇంకా మంచిగా అవ్వాలని మీ అందరూ దీవించి కోరుకోండి. ఆయన ఏదైతే అనుకున్నారో అవన్నీ మీకు ఒకసారి అక్కడ నేను వీడియో చేసి చూపిస్తామండి. ఆయన డ్రీము, మన సబ్స్క్రైబర్ల కళ అంతా నెరవేరుస్తాము. మన దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగానండి 100% వాళ్ళు ఏ విధంగా అయితే ఊహించుకుని మన దగ్గరకు వచ్చి మన మీద నమ్మకం పెట్టి తీసుకున్నారో అదే విధంగా వాళ్ళకి చేసి ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. అందరూ కూడా మీరు కూడా ఇంకా మంచిగా జరగాలని కోరుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అక్కడ మీకు చూపించి చేస్తాను. ఇది ఇప్పుడు మన ఫామ్ హౌస్ దగ్గర నేనైతే మంచిగా నీట్గా నాకు రేపు పొద్దున్న ఇది ఎప్పుడైతే తీయాలా అప్పుడు కానీ నాకు నిద్ర పట్టదు. ఇది అవుతేనే కానీ నా మైండ్ కుదురుండదు. వచ్చాము కానండి ఇంట్లోనండి ఆ ఏసీలోకి ఆ ఎలక పిల్లలు ఎలాగ వెళ్తున్నాయి, ఎలకలు తెలుస్తా లేదు. మొత్తం ఏసీ ఇప్పి ఇది 3వ సారి అండి ఇప్పి చూసామండి. అసలేని ఎక్కడ కూడా మరి
హోల్ లేకుండా ఉన్నది అయినా కానీ ఎలాగెళ్తున్నాయి ఏమో తెలుస్తలేదు. కానీ 2-3 పిల్లల్ని పెట్టేసి ఉంటుంది. ఓ 2 పిల్లలు అయితే కింద పడ్డా వేసి ఇప్పేటప్పుడు నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించినాయి అవి. మా అత్త మా ఆంటీ నేను కలిపి అటు ఇటు మొత్తం రౌండ్ తిరిగేసాము ఇల్లు మొత్తం. ఎలాగైతే పట్టుకొని వాటిని బయట వదిలేనండి, ప్రాణాలతోనే పట్టుకొని బయట వదిలాను. ఇక ఇప్పుడు మళ్ళీ చాలా పనులండి, ఇంకా అది మొత్తం క్లీన్ చేసుకుని తడిబట్ట వేసుకుని ఇక వంట పని అవన్నీ నాకు కొంచెం చాలా లేట్ అయిపోయింది. రేపొద్దున మీకు మంచిగా ఈ మొక్కలన్నీ తీసే వీడియో నీట్గా చేసి చూపిస్తాను. అలాగే మనకు నారు పెట్టుకోవడానికి ఈ తీసిన తర్వాత 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ నారు పెట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఈ వర్షాకులు కూడా కొంచెం ఏమన్నా చూద్దామండి. 1 వారం రోజులు ఈ వర్షం ఈ ముసురు గట్ట ప్రభావం దాటిన తర్వాత మనం ఏం పెట్టుకోవాలి అవి పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన ఈ వర్షాలకు మునిగిపోయి కుళ్ళిపోవటం కూడా తేలిపోతాయి భూమిలో నుంచి, అంతంత వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మనం దొడ్డంతా క్లీన్ చేసుకున్నాక అప్పుడు నీట్గా మాట్లాడుకుందాం. మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇదండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అయితే చాలా ఆంటీ పాపం పోదేం దాకా ఎప్పుడు మధ్యాహ్నం చెప్తారా మొత్తం చుట్టూ ఆకులు నీట్గా క్లీన్ చేశారు ఆంటీ. ఆ చుట్టూను అంటే చెట్ల కింద ఉన్నాయి ఆకులు అట్లనే ఉంచితే బాగుంటుందని చాలా అనుకున్నాము. దానికి కొంచెం అది ఏమంటారు ప్రోటీన్ కింద ఉంటుంది కదా, వాటికి కూడా బలంగా ఉంటాయని అలాగే ఉంచాలనుకున్నాము. వాటి కింద అట్లా ఉంచేస్తే చెత్తకు ఉరిగిపోయి నాకు ముందే భయం. పామన్నా బల్లన్నా పిల్లన్నా భయమే. అట్లా చూడడానికి మంచిగా చూస్తాను కానీ అన్నీ పెడతాను కానీ దేనికి హాని చేయబుద్ది అవ్వదు. కానీ కాకపోతే అవి దగ్గరకు వస్తున్నాయంటే ఎవరికైనా అంతే కదంటే భయమే కదా, మన భయం అంతే, వాటి భయం వాటిది. మళ్ళీ రేపు పొద్దున కలుసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇదండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ రేపు పొద్దున వీడియోలో మీకు కొంచెం చూపిస్తాను, అప్పుడు చెప్తా. బాయ్. ఓకేనా, సరేనా? తీద్దాం ఆంటీ అన్నీ చాలా సీదరగా గుంపు ఇల్లు బాబు మొహం ఎలా పెట్టాడు తెలుసా అండి, అని పెట్టుకుని కూర్చున్నాడు. తీసుకెళ్తా లేదని వాకింగ్కి. ఇప్పుడు ఈయనకి వాకింగ్ టైం అయింది, అందుకని తీసుకెళ్తా లేదని మొహం ఇలా పెట్టుకుని కూర్చుని చూస్తున్నాడండి వాళ్ళ నాన్న. ఇంకా వెళ్తాడు అమ్మ మా నాన్న కొడుకు, మా చిట్టు కొడుకు. ఇది ఏం చేద్దామండి, మునగ చెట్టు తీసి కురుపోసి ఏమన్నా ఉందా అంటే కడదాం పోని ఇరిగిపోతుంది. ఆంటీ నేను ఇస్తాను ఉండండి ఆంటీ, అది అలా రాదు ఉండండి. తీసుకెళ్ళి చూద్దాం, ఇట్లా పెడదాంలే ఆంటీ. అంతే కదా అయిపోయి ఆడ వస్తుంది. మునగ చెట్టు చాలా అలకుంటుంది ఆంటీ, చాలా అలకుంటుంది. అది ఉంచండి ఆకు, మునగాకు. ఆ చివరాకు పూలు కూడా వేయవచ్చమ్మా, పూలు కూడా వేయచ్చు.